హలో అండి. నాటుకోడి అంకాపూర్ స్టైల్ నాటుకోడి ఎలా చేయాలో నేర్చుకుందాం మనము. దీనికోసం 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. దీనైతే ఒక 2 సార్లు క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్కి ముందుగా కొన్ని ఉల్లిపాయలు కలపండి. ఇందులో అయితే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత పసుపు, ఒక 2 స్పూన్ల కారం, దీంతో పాటు ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోండి. అంకాపూర్ స్టైల్లో నాటుకోడిలా వండాలంటే చికెన్లో ముందుగా కాసింది ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం తప్పనిసరి అండి. దాంతోపాటు నేను చూపించిన ఐటమ్స్ వేసుకొని చికెన్కు బాగా పట్టే విధంగా ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి పాత్ర వేడయ్యాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడయ్యాక పెట్టుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఇది కొంచెం కాలిన తర్వాత దీంట్లో ఆల్ స్పైసెస్, యాలకులు ఒక 6 లవంగాలు, ఒక 6 దాల్చిన చెక్క, బండ పువ్వు వేసుకొని అవి కాస్త వేగాక ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోండి. అలాగే ఇందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు ఎరుపు రంగులోకి వచ్చాక ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఒక చిటికెడు సరిపోతుందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం కలిసిపోయే విధంగా చికెన్ని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. ఈ చికెన్ పైన ఒక గిన్నెలో వాటర్ పోసి పైన పెట్టి ఉంచండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. చికెన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంటుంది. చికెన్ అట్లీస్ట్ ఒక 75 to 80% కుక్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ అనేది మనం ముందుగానే వేసుకుంటే కనుక ఒకవేళ చికెన్ అనేది తొందరగా ఉడకదన్నమాట. ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. అంకాపూర్ చికెన్ చేసుకోవడానికి మాత్రం నీటిని ఈ విధంగా పెట్టుకొని అలా వేడైన వాటర్ని మాత్రమే పోయానండి. అందులో పైన పెట్టుకున్న వాటర్ని మాత్రమే మనం సూప్ కోసం యూజ్ చేసుకోవాలి. దీంట్లో స్పెషల్ ఏంటంటే అదే, దానివల్లే ఆ చికెన్కి అంకాపూర్ స్టైల్లో టేస్ట్ వస్తుంది. లేదనుకొని మీరు చల్లటి నీళ్ళు పోసుకుంటే మాత్రం అనేది చేంజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి వేసుకోండి. ఒక 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత దీంట్లో మీకు తగినంత సూప్ పోసుకోండి. మనం పైన పెట్టుకున్నాం కదండి, వాటర్ని వేడి చేయడానికి పైన ఉంచాం కదా, అదే వాటర్ యాడ్ చేయాలండి. మీకు ఎంత సూప్ కావాలో అంతవరకు కూడా ఆ వాటర్నే యాడ్ చేయండి. ముందుగానే మీకు కావాల్సినంత వాటర్ని అందులో పెట్టుకొని ఉంచండి. లేదంటే వాటర్ సరిపోకపోతే మళ్ళీ వేడి చేసి అయినా పోయండి, అంతేగాని చల్లనీళ్ళు మాత్రం పోయొద్దండి. ఇలా వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 8 నిమిషాలు ఉంచుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మీ కన్సిస్టెన్సీని మీకు కావాలనుకున్న దాన్ని బట్టి ఆ సూప్ అనేది
పలుచగా కావాలనుకుంటే పలుచగా, లేదంటే థిక్గా చేసుకోవచ్చండి. అంతవరకు ఉంచుకొని ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి దింపేసుకోండి, ఇంకా సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చికెన్ అయితే బాగా ఉడికింది. అలాగే సూప్ కూడా బాగా వచ్చింది, మాకు సరిపడినంతగా. ఓకే, చూస్తున్నారు కదండి, మరి అంకాపూర్ స్టైల్లో నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చూడండి, పీస్లు అయితే బాగా ఉడికింది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. సూప్ ఏంటంటే మాకు సరిపోతుందండి, ఈ టైప్ ఆఫ్ సూప్ నాకు సరిపోతుంది కాబట్టి నేను అంతలా ఉంచుకున్నాను. పీస్ కూడా చాలా బాగా ఉడికిందండి, చూస్తుంటే తెలుస్తుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. మరి ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. నేనైతే చపాతీతో టేస్ట్ చేస్తున్నాను. సో పీస్ని చపాతీలోకి తీసుకొని తింటున్నాను. సో చపాతీలోకి అయితే ఇది చాలా చాలా బాగుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టుగా ఎక్కువ మసాలా అంటే ఎక్కువ అవసరం లేకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన విధంగా చేసుకుంటే కనుక మీకు అంకాపూర్ స్టైల్లో చికెన్ కర్రీ అనేది తప్పకుండా వస్తుందండి. మరి ఒకసారి మీరు ఈ చికెన్ కర్రీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వంటలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి.